పటాన్చెరు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గతంలో 10 ఏళ్ళు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఆ రోజు ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడిండో గతంలో కొట్లాడిన ఫలితము కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం రాలేదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తెలంగాణలో కావచ్చు ఒక్కటి నెరవేర్చలేవు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండే. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే కానీ అక్కడ వార్డు మెంబర్ ఇక్కడ చేయలేదు, ఇక్కడ వార్డు మెంబర్ అక్కడ చేయలేడు. ఎందుకంటే ఆ రోజు గతంలో అన్ని రాష్ట్రాలు కలిపి ఉంది కాబట్టి చేయలేడు. నేను ఇలా కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది క్రమశిక్షణ పార్టీ. మంచి మేయార్తోని 11వ వార్డు మెంబర్లో మన క్యాండిడేట్ గెలవబోతుండు. తప్పకుండా ఈ రేపు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, రేపు వచ్చేటి జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లు కావచ్చు, ఈ ఫలితాలు మేము చెప్పం, రాజకీయ నాయకులు చెప్పరు. ఈ ఫలితాలు అనేది ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ మంత్రులని ఏ జిల్లాకు అయినా ఏ ఊరికైనా వాళ్ళకి అడ్డుపడుతున్నారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇస్తానడు లేదు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానడు, స్కూటీ లేదు. ఇలా రేవంత్ రెడ్డి వారం ఎట్లయిపోయిందంటే ఏమనంటే నేను హైదరాబాద్ పోతా, లేకుంటే ఏమనంటే వివిధ దేశాలు పోతా, నేను అమెరికా పోయి పెట్టుబడులు తెస్తా అంటే నీ పెట్టుబడులు ఎందుకు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా? పెట్టుబడులు తీసుకొచ్చింది కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసింది కదా. కేసీఆర్ చేసిన పనులను చేయి. ఇలా ఏమనంటే అప్పు అని మాట్లాడతాడు. ఇలా అప్పు ఏడేసిన కేసీఆర్, ఇలా అప్పు ఎవరికైనా ఉంటుంది. గతంలో మేము చేసిన హామీలని ఇలా నీ దగ్గర ఉన్న హామీలని ఇలా ఎందుకంటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం కనిపిస్తలేవు. ఈరోజు పటాన్చెరు విషయానికి వస్తే మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్న పటాన్చెరుని. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే. మరి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంటికి డెవలప్ చేసిన, ప్రతి పటాన్చెరు డెవలప్ చేసిన ఘనత మన గూడెం మైపాలన్న. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైనా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తుండే. ఇంకోటి పటాన్చెరులో కాంగ్రెస్ వాళ్ళు వస్తురు, కల్లబొల్లి మాటలు చెప్పని పబ్లిక్కి. కాంగ్రెస్ వాళ్ళకు నయ వంచ పని కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పటాన్చెరు నుంచి ఇంద్రేశం 11వ వార్డు మెంబర్ నుంచి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ పని చేయండి, ప్రజలకు సేవ చేయండి, ఇచ్చిన హామీలు చేయండి, నెరవేర్చండి. ఆ హామీలు నెరవేర్చగానే వచ్చి పటాన్చెరులో మీరు ఓటు అడగండి వార్డు మెంబర్ మున్సిపల్ గారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసినాం, సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిరు. మరి సర్పంచ్ ఎలక్షన్ గెలిచిరు, మరి రేపు ఈ మున్సిపల్ ఎలక్షన్ గెలుస్తున్నాయి, వాళ్ళకు కూడా తెలుసు. మరి నీకు భయం లేదు, భయం పట్టుకొని ఈ ఎలక్షన్లు పెడుతున్నావు. మొన్న కేసీఆర్ మీద సిటీ విచారణకు పిలిచినావు, మొన్న కేటీఆర్ అని పిలిచినావు, హరీష్ అని పిలిచినావు, మన సంతోష్ అని పిలిచినావు. రేపు ఇంకో ఎలక్షన్ వస్తే ఇంకో రోజు ఉన్నారు చూస్తున్నా, అందరం దేవులాడుతున్నావు. ఈ కేసులకు ఈ బాబులకు ఏం భయపడము. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కాబట్టి కేసీఆర్ బయలుదేరి తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి. ఈరోజు కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్ చూపిస్తున్నాయి. ఇలా స్థానం లేదు కాంగ్రెస్కి. రేపు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే. పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా మిగతా అధికారులు కావచ్చు వెళ్ళాడుతున్నారు, చాలామంది వెళ్ళాడుతున్నారు. అందరినీ చూస్తున్నాం. రేపు గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళని ఏ పని చేయాలో అది చేస్తాం. గతంలో మేము ఏం చేసినామంటే, ఇంతకుముందు గతంలో మేము ప్రజల కోసం పని చూసినాం మేము. ఎందుకంటే పని చూసినాం. ఈరోజు ప్రజలకు సేవ కావాలి. ఇలా ప్రజలకు పని చేయండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు అడగండి. ఇలా మీకు రాజకీయాలు ఎందుకండి? అధికారులకు మీకు ఎందుకు రాజకీయాలు మానుకొని మీరు లీడర్ రాజకీయం చేస్తారు. ఈరోజు లీడర్ రాజకీయం చేయాలంటే లీడర్తో మంచిగా ఉండండి. మీరు ఇలా కేసీఆర్ ఏదో అనుకుంటారు. కేసీఆర్ అనేది కేసీఆర్ బయటికి వెళ్ళినందుకు తెలంగాణలో మళ్ళీ భూకంపం పుట్టాలి. ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లో రేపు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కేసీఆర్ మంచి రేపు గెలుస్తాడని. ఇలా కేసీఆర్ అంటే ఒక మంచి క్యాండిడేటు, ఒక మంచి ఆలోచన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి. ఆషామాషి ముఖ్యమంత్రి కాదు, 2 సార్లు ముఖ్యమంత్రి. కొన్ని కారణాల వల్ల మన ముఖ్యమంత్రి కాలేడు. మన ముఖ్యమంత్రి అయితే ఆయన దేశానికి ప్రధానమంత్రి అవుతుండే. మరి దేశ ప్రధానమంత్రులను సరే పచ్చబద్దాలు మాట్లాడతారు. తప్పకుండా మా బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేసింది. ఆ పనులు మాకు ఇలా మున్సిపల్ ఎలక్షన్లు చూపిస్తున్నాయి. తప్పకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, రేపు బల్దీ ఎలక్షన్లు కావచ్చు, రేపు 2029 ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సీటు కూడా గెలిపించుకుంటాం. తప్పకుండా ఈ మున్సిపాలిటీ కావచ్చు, మా వార్డులు కావచ్చు అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు బీఆర్ఎస్ చురకత్తులు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు గెలిస్తే రేపు కాంగ్రెస్ అడుగుతారు.
అందరిని అడుగుతారు, నీ మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది, నీ రైతు బంధు ఎక్కడ పోయింది? ఇలా రైతు బంధు ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను రైతు బంధు వేస్తా అని చెప్పిండు, గెలిచిన రోజు 2 రోజులు బ్యాంకులు పోవాలని చెప్పిండు. మరి బ్యాంకులు ఎక్కడ పోయినాయి? ఇలా బ్యాంకులని రైతు బంధు వేసి నీకు ఓటు వేస్తారు. ఇలా రైతు బంధే లేదు. నువ్వేమనంటే నేను కేసులు పెడతా, ఏమనంటే అమెరికా పోతున్నా అక్కడ పోతున్నా పో, ఎక్కడ పో, నీకు ఎందుకు ప్రజలకు సేవ చేయి. హామీలు ఇచ్చినావు, ఎందుకు హామీలు ఇచ్చినావు? ఇలా వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? ఇలా వాగ్దానాలు ఇచ్చినాడు లీడర్ అవుతాడు ఎప్పుడన్నా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మొన్న ఒక మాట చెప్పిండు, ఏం చెప్పిండు? కేసీఆర్ని చంపాలి, ఉరి తీయాలని. మాటి కేసీఆర్ వస్తుందా నీకు? వేరే పార్టీలు లేరా? వేరే పార్టీలో కూడా వాళ్ళతో కూడా మాట్లాడు, నీకు దమ్ము లేదు. ఇలా కేసీఆర్ బూలు పడతావు. కేసీఆర్ రేపు బయటకు వచ్చిందనుకో తెలంగాణ అగ్గి గుడుతుంది. రేపు నువ్వేమంటే కేసులు పెడతాం, జైలు పంపుతాం. ఒకటే బ్రదర్, నేను కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ పక్షాన మాట్లాడుతున్నా. ఇలా కేసీఆర్ కోసం ఎన్నైనా కొట్లాడతాం. నువ్వు కేసీఆర్ని జైలుకి పంపి చూడు ఒకసారి. నువ్వు కేసీఆర్ జైలుకి పంపించినావు అనుకో, నువ్వు బట్ట కడతావు. హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో మొత్తం ధర్నాలు చేస్తాం, ఎక్కడిదాకా అగ్గిగుండం అవుతుంది. కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని కూడా జైలుకి పంపించినావు అనుకో, రేపు నీ కాంగ్రెస్ ప్రభుత్వం చెంపదెబ్బ మరక రాకపోతే నీ మంత్రులే ఉన్నారు, నీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీ సీఎం పదవి కోసమే ఢిల్లీలో పోయి కొట్లాడుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్లాడిండు, మన బట్టి విక్రమార్క కొట్లాడిండు. మరి వాళ్ళకి చెప్పు, నువ్వు మన అమెరికా పోయినావు, ఎక్కడో అమెరికా పోయినప్పుడు నీ పోలీసులకు చెప్పి డీజీపీలకు చెప్పి పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నావు. వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్? నేను ఇక్కడ పోయినా కదా, ఏం చేస్తున్నావు? నీ పరిపాలనే బాగాలేదు. నీ బ్యాక్గ్రౌండ్ ఇంకా నీ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఎవరు? మా బీఆర్ఎస్ క్యాండిడేట్ కదా. మన ఎంపీ రంజిత్ రెడ్డి ఎవరు? మా బీఆర్ఎస్ క్యాండిడేట్ కదా. మరి అందరినీ ఎందుకు తీసుకున్నావు? ఇలా బీఆర్ఎస్లను కొనుక్కొని ఇలా బీఆర్ఎస్లో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇలా కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి అవి పెట్టి తీసుకొని ఇలా ప్రభుత్వానికి ఎండగట్టుతున్నావు. ఇలా ప్రభుత్వానికి ఏం పని చేసినావు నువ్వు? ఇలా డెవలప్ ఏం చేసినావు? తెలంగాణ ప్రజలకు ఏం చేసినావు? తెలంగాణ ప్రజలకు హామీలు. ఇలా ఆటోలు లేదు. ఆటోలో ఎక్కడ పోవాలి? ఇలా ఆటోలో ఒక ఆటో ఎక్కుతలేరు ప్రజలు. ఇలా నువ్వు బస్ ఫ్రీ పెట్టినావు, ఎందుకు పెట్టినావు బస్ ఫ్రీ? మరి మొగోళ్ళకి ఎందుకు పెట్టలేవు? ఆడోళ్ళకి పెట్టినావు. ఆడోళ్ళు అంటే సరే, వాళ్ళు అత్తగారింటికి పోతారు, వాళ్ళు ఏమనంటే అత్తగారింటికి పోతారు మాట్లాడతావు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నువ్వు దయచేసి గమనించుకో. నేను రెడ్డినే, నేను కూడా నా పటాన్ చెరువు నుంచి మాట్లాడుతున్నా. నువ్వు వీడియో మాట్లాడుతున్నా నువ్వు ఎందుకంటే ఈ వీడియో విన్న తర్వాత నువ్వు రేపు నాకు ఫోన్ చేయి. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఎట్టుండాలి తెలుసా? ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఎట్లా పనిచేసిండు అట్లా పనిచేయి. నువ్వు కూడా అట్లా పనిచేసే ప్రజలు నీకు ఓటేస్తారు. నువ్వు పనిచేయండి, ఓటు అడిగితే ఎట్లా నీకు? చెప్తున్నా పటాన్ చెరువులో ఎమ్మెల్యే సదాశివరెడ్డి గెలిచిండు, నరసింహారెడ్డి 2 times ఎమ్మెల్యే గెలిచిండు, నందీశ్వర్ కూడా ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత సత్తాన్ ఎమ్మెల్యే గెలిచిండు. పటాన్ చెరువులో 24 గంటలు పనిచేసే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఇలా గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇలా మార్కెట్ యార్డ్ రోడ్ల మీద ఉంటే యాక్సిడెంట్లు అవుతుంటే వీళ్ళ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్తో మాట్లాడి ఈరోజు మార్కెట్ యార్డ్ చేసిండు. ఇలా గూడెం మైపాల్ రెడ్డి ఏ పని తీసుకున్నా అది అభివృద్ధి కావాలంటే ఇలా చేసిండు. ఇలా పటాన్ చెరువులో ఇలా మున్సిపాలిటీలు చేసిండు, 5 మున్సిపాలిటీలు చేసిండు. ఇలా కార్యకర్తలు కావచ్చు, ఆయన కార్యకర్తలను కాదు, ఎవరు వచ్చినా గుండెలు పెట్టి చూసుకుంటాడు, క్యాడర్ని మంచి కాపాడుతాడు. ఆయన మంచి ఎమ్మెల్యే. రేపు రాబోయే 2028లో కూడా ఆయన ఎమ్మెల్యే, పటాన్ చెరువు ఎమ్మెల్యే తప్పకుండా. ఇంకోటి, ఈ వార్డులలో మరి కొంతమంది బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు ఏం చేసి 15 నెలలను మాట్లాడుతారు. మరి నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళు, మీ గవర్నమెంట్ వచ్చింది, మీ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారు? మీ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం ఇవ్వండి, ఫ్రీ బస్ అన్నారు. మరి ఇంకా 6 గ్యారెంటీ ఉన్నాయి కదా, మరి 6 గ్యారెంటీ నెరవేర్చుడు. ఏమనంటే ఉద్దర మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు హక్కు అడిగే లేదు, బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే కేసీఆర్ కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్తాడు కాబట్టి, మరి ఆయన వెళ్తాడు కాబట్టి ఆయన వెళ్ళిన తర్వాత తెలంగాణ పులి ఏం చేయబోతాడో అది కూడా చెప్తాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, ఉద్యమకార పార్టీ. అప్పుడు కూడా ఒక 5 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఎందుకు పోయారు ఎమ్మెల్యేలు? అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధి కావాలి, మా కాన్సెస్ అభివృద్ధి కావాలని పోయిండు. ఎమ్మెల్యే సాబ్ కండవ ఒప్పుకోలేడు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మళ్ళీ చెప్తున్నా. ఆయన మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్తే మంచిగా ఉండదు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోయిందంటే నా పటాన్ చెరువు కాన్సెస్ డెవలప్ కావాలని పోయిండు. ఆయన కండవ ఒప్పుకోలేడు. అది జెండా వైట్ కండవ ఒప్పుకుండదు, ఆయన కండవ ఒప్పుకోలేడు. ఎలా మరి కాంగ్రెస్లోకి పోతే మరి బీఆర్ఎస్ పనులు ఎందుకు చేస్తాడు ఆయన? మరి బీఆర్ఎస్ పనులే చేస్తున్నాడు. మరి బీఫామ్లు ఆయనే ఇప్పించిండు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాట్లాడదు మనం. ఆయన పెద్ద మనిషి, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. పటాన్ చెరువులో నాకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు తప్పకుండా
ఎమ్మెల్యే గారు రేపు రాబోయే రోజులు వస్తాయి. రేపు ఎమ్మెల్యే జిహెచ్ ఎలక్షన్లో బయటకు వస్తున్నప్పుడు ఏ పార్టీ అనేది ఎమ్మెల్యే సార్ చెప్తారు.